మీరు సిట్టేసి మరి డీజీపీ ర్యాంకులో ముగ్గురు నలుగురు మహిళా అధికారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మంచి రెప్యుటేషన్ ఉంది వాళ్ళకు. అదేవిధంగా మీకు ఒక కమిషనర్ పోలీసు కూడా మహిళనే ఉన్నారు. వాళ్ళందరినీ పంపించి ఒక సిట్టేసి అర్జెంటుగా అమ్మాయి దగ్గర పంపించి మీరేమైనా చేయండి, నిందితుడు జైలుకు పోవాలంటే ఒక్క నిమిషం ఆనంద్ గారు, ఒక్కటే నిమిషం. మనందరం కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేసినాం. ఒక్కటే నిమిషం నిజంగా మీరు తలుచుకుంటే 2 నిమిషాల్లో ఆ పిల్లగాడు అజ్ఞాతం నుంచి బయటకు వస్తాడు. కానీ మనం తలుచుకోవడం లేదు కాబట్టి ఆయన రేపు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తాడు, బరాబర్ వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినవి సెక్షన్ 11 చిన్న చిన్న కేసులు పెట్టిర్రు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల శిక్ష. అందుకొరకు అర్జెంటుగా దీంట్లో 164 అంటే 183 బిఎన్ఎస్ఎస్ 164 సిఆర్పిసి స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, సంగప్ప అని ఒకప్పుడు V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందయ్యా అంటే, అమ్మ నాకు చెప్పిందండి, బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా, రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిండంట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. ఆ మహిళ చెప్పింది నాకు. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి, ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సంగప్ప కాల్ డీటెయిల్స్ తీసుకోండి, ఈ బాధితుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళ టవర్ లొకేషన్స్ చూడండి. మీకు 2 నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి ఏం చేసిండో మీకు అర్థమవుతుంది. మీరు అవన్నీ చేయలేదు, ఇంకా మీరు ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లనే చేసి బండి సంజయ్ని కాపాడాలన్నది ఈ మహిళల మీద వీళ్ళకుండే గౌరవం ఏదో మనకు అర్థమవుతున్నది. ఇలా రీల్స్ మీద రీల్స్ చేసే సీతక్క గారు ఎందుకు మాట్లాడడం లేదు, కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడింది? కాంగ్రెస్లు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కరన్నా ఎక్కడ పోయారు మీ వాళ్ళందరూ రోడ్ల మీదకి? ఎందుకు రాలేదు? ఎందుకు రావడం లేదు రోడ్ల మీదకి? సోనియా గాంధీ గారికి ఈ విషయం చెప్పినరా? ప్రియాంక వధేరా గారికి ఈ విషయం చెప్పినరా? మీరు చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది ఈ కుటుంబం గురించి, ఎవ్వరు కొట్లాడుతున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, జెన్జీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన బిడ్డలు ఎవరైతున్నారో ఈ బాధిత బాలిక కూడా జెన్జీనే. ఎక్కడున్నారు మీరు? సైలెంట్గా ఇళ్ళ దగ్గర ఉంటే అయిపోయిందా? రేపు పొద్దున ఈ అమ్మాయికి అయింది, రేపు ఇలాంటి దుర్మార్గులు వలలు వేసి స్నాప్చాట్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ వలలు వేసి మనందరినీ, మన పిల్లలందరినీ నాశనం చేయరని గ్యారంటీ ఏమున్నది? ఐ రిక్వెస్ట్ జెన్జీ టు లుక్ అట్ దిస్, సీ దిస్ హారిఫిక్ క్రైమ్. Do you really feel that you are safer in the state of Telangana in the rule of Mr. Revanth Reddy and Bandi Sanjay? Absolutely not. This is the high time that you raise your voice for your own safety, for the safety of all your colleagues, for the safety of lakhs of youth, particularly the women and children in the state of Telangana.